రోజుల పెళ్లి అమ్మంది పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు? ముహూర్తం దాటిపోతుంది ఇక్కడ, త్వరగా రండి, నేను ముందే తద్దినానికి వెళ్ళాలి పెళ్లి చేసి. పంతులు చావడానికి ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అర్థం కాలే. అర్థమైతే ఇక్కడ ఎందుకు వస్తావులే గాని. పెళ్లి కూతురు ఏది? అక్కడ ఏమైనా కత్తి నూరుతుందా లోపట? వచ్చేస్తున్నాను పంతులు గారు. ఏంటబ్బా లేట్ అవుతుంది, ముహూర్తం దాటిపోతుంది ఇక్కడ. ఏంటి లేటు? మేకప్ లేట్ అయింది పంతులు గారు. పెళ్లిలో మేకప్ వేసుకొని మేనేజ్ చేస్తారు, పెళ్లి అయిన తర్వాత వీడికి మేకప్ వేస్తారు. మేకప్ మాత్రం వేస్తారా మీరు? కూర్చోండి. ఓం శుక్లాం వరదం విష్ణు. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఫస్ట్ టైం కదా పంతులు. దానికి ఏమన్నా సెకండ్ టైమా? సరే కూర్చో, లేకపోతే తద్దినం పెట్టేస్తాను. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఓం శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం. ఓం శుక్లాం. కొబ్బరి బండం ఏంట నువ్వు పట్టుకున్నావు? తనకు బరువైపోద్దని నేను పట్టుకున్నాను. నీకు తద్దినం పెట్టా. వాళ్ళ జీవితంలో మోసే చివరి బరువు ఇదేరా. జీవితాంతం నువ్వే బరువు మోయాలి దరిద్రుడా. ఆ బరువైన మొయ్యి నువ్వు. బరువు షేర్ చేసుకుంటున్నాడు ఇక్కడ. అక్కడే కొబ్బరి బండం. తర్వాత వాళ్ళు ఏం షేర్ చేసుకోరు. ఆ కొబ్బరి బండ పెట్టి శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం. సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఏమల్లరా? మా మేడగా తెంపెట్టున్నాడు. సరేలే, పిల్లలు ఉన్నప్పుడు అల్లరి చేస్తారులే, కొద్దిగా లోపల తీసుకెళ్ళు. అల్లరి పిల్లలు అల్లరి ఏం చేయలేం. ఓం శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం. అమ్మా వచ్చిన దగ్గర నుంచి అద్దాన్ని అతుక్కునే ఉన్నావు నువ్వు. అద్దం అంటే ఇష్టం పంతులు గారు. అవును, అద్దమే ఇష్టం ఉంటది, మొగుడు మాత్రం ఇష్టం ఉండదు. మీకు అద్దం మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుడు మీద ఉండాలమ్మా. ఓకే పంతులు గారు. ఓం శుక్లాం వరదరం విష్ణు మమాను. మామా కాదురా, మామా. నీ మామరా దరిద్రుడా. మామాను నువ్వు మామ అంటే జామ అంటే నాకెందుకు? నేను ఈ రోజు తద్దినం పెట్టేసి వెళ్ళిపోతాను, తర్వాత నువ్వే కదా అనుభవించాల్సింది. ఏదైనా చావు. ఓం శుక్లాం వరదరం. నీకు తద్దినం పెట్టా. సర్లే కానీ పంతులు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. వాడికి తద్దినం పెట్టు పంతులు. అదే వాడి తల మీద జీలకర్ర బెల్లం పెట్టు అంటున్నా. ఇదిగో పెట్టు, నువ్వు కూడా పెట్టు. ఓం శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం. అప్పారావు, మంగళ బాత్రూమ్ లో పప్పు పైన మంగళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్లు నీరు పెట్టరా బాబా. వైపు పగిలిపోతే ప్లంబర్ దగ్గరికి వెళ్ళాలరా, పంతుల దగ్గరకు వస్తారేంట్రా మీరు దరిద్రులారా. అక్షింతలు వేసుకోండి. సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా, ఇది అల్లరి అంటారా? అల్లరి ఉండాలమ్మా, కొద్దిగా హద్దు ఉంటుంది. ఏమల్లరమ్మా ఇది? చిన్న పిల్లోడు మాట్లాడద్దు, లోపల తీసుకెళ్ళు వాడిని. ఇదొకటి మళ్ళీ ఒడురు అని. నేను మంత్రాలు చెప్పినట్టు చెప్పండి. ఓం ఓం బృహస్పతి బృహస్పతి ప్రభావతి రాలేదని. రాలేదే. ప్రభాస్ వస్తాడే అంటే ప్రభావతి నా ఫ్రెండ్ పంతులు గారు, నా పెళ్లికి రాలేదు. ఫ్రెండ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పక్కన పెళ్లి కొడుకు మీద ఉండదే మీకు? వాడెక్కడికి పోతాడు పంతులు గారు? అదే బోల్లో పడ్డ ఎలక ఎక్కడ పోతుందనే ధీమా మీకు. ఇదిగో దాని మీద తాళికట్టు. మంగళ్య తందునానే మమ జీవన హేతునా. హలో సుజాత. ఎక్కడ దొరికిందిరా అది నీకు? నిన్ను చూస్తుంటే అండర్వేలో అనుభవం పెట్టుకొని కూర్చున్నట్టు ఉంది అనిపిస్తుందిరా నాకు. అసలు నీకు తద్దినం పెట్టా. వాడు తాళి పట్టుకొని కూర్చున్నా, 1 నిమిషం టైం తాళి కట్టుకుంటాడు వాడు. తద్దినం పెట్టి నేను తాళి కట్టాలి నీకు. నేను తాళి కట్టాలి. పక్క వెళ్ళి కూర్చో. ఎక్కడ దొరికావే నాకు నువ్వు? కట్టు, దాని వల్ల తాళి కట్టు. ఓం శుక్లాం వరదరం. హలో ఇదేంటి పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉంచుకుందా ఏంటిది?
గద్దె ముఖం దానా నాకెక్కడ దొరికావే నువ్వు? ఈ అద్దం చూపించాను నీకేం పిచ్చే? నీకు నీకు తద్దినం బెట్ట ఎక్కడ తగిలావే నాకు? ఎల్లు నా కళ్ళ ముందు కనబడకు. నాకు అద్దం చూపిస్తుంది. కాలు చేతులు కడగడానికి అత్త మామలు ఉన్నారా పోయారా? పిలువు. మామయ్య అది పిలుస్తుంది మామయ్య మామయ్య చూడలేదు దరిద్రుడు మామయ్య అంట. అప్పారావు మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిపోయిందంట. మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పెట్టరా బాబా. ఒక్కడేరా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. బాత్రూము నీళ్లు ఎక్కడ తెచ్చారు? పెళ్లి జరుగుతుంది పెరట్లో ఏం చేస్తున్నారు? నా కూతురు పెళ్లి చూస్తే దానికి ప్రాణగండం ఉందన్నారని పెరట్లో ఉన్నాను పంతులు గారు. గండం ఉంటే ఈడికి ఉంటుంది, దానికి ఎందుకు ఉంటుందా? నీకు తద్దినం పెట్ట వచ్చి కాలు కడగండి. పెళ్లిలో కాళ్ళు ఎందుకు కడుగుతారు? పెళ్లిలో కాలెందుకు కడుగుతారంటే నువ్వు బురదలో దిగబోతున్నావు కదా, ఆ బురదని ఎలా కడుక్కోవాలని చెప్పి మామ ఒకసారి కడిగి చూపిస్తాడు. జీవితాంతం ఆ బురదని నువ్వు కడుక్కోవాలి కదా. సర్లే కానీ నెక్స్ట్ ఏంటో చెప్పు పంతులు. నెక్స్ట్ ఏముంటది? లేవండి. అప్పారావు అరే అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిందంట. మగాళ్ళందరూ ఆడవాళ్ళ బాత్రూమ్ వెళ్తున్నారంట. ఆడవాళ్ళ బాత్రూమ్ 2 బకెట్ నీళ్లు పెట్టి చావరా అప్పారావు. ఎక్కడ తాగే సచ్చావరా దరిద్రుడా? అదేగా నువ్వు చెప్పాలనుకుంది. అప్పారావు మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిపోయిందంట. మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పెట్టరా బాబు. అరుంధతి నక్షత్రం చూడండి. అది అరుంధతి నక్షత్రం. అంతలో అరుంధతి నక్షత్రం కనపడలేదు. నా ముఖం నాకే కనపడ. నీ ముఖం నీలో. చూడు అరుంధతి నక్షత్రాన్ని చూడు. అరుంధతి నక్షత్రం కనపడలేదు పంతులు. కనబడినట్టు భ్రమలో ఉండాలి. రేపు కాపురం బాగలేకపోయినా కాపురం బాగుందని భ్రమలో బతకాలి. అర్థమైందా? అంటే మగాడి జీవితం సంకనాకపోవడం ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ పంతులు. అందరూ దానికే సెకండ్ ఇస్తున్నారు, నాకు సెకండ్ ఇవ్వలేదంటే. అలానా మేకకి ఎవరు బెస్ట్ లాగా చెప్తారా? మరి దానికి ఇస్తున్నారు. అది బలి తీసుకున్న పులిరా. పంతులు ఇంకా నువ్వు బయలుదేరుతావా? బయలుదేరిపోతే ఇక్కడే ఉంటానంటే నా తద్దినం డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. పంతులు ఇది పెళ్లి దానికి నీకు తద్దినమేరా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా. పశువులను కొట్ట ఇంజక్షన్ తో వెనుక కొడుతున్నాడు వాడు. అల్లరా? ఒక్కొక్కరు ఒక్క రకంగా ఉన్నారంట పెళ్లిలో. ఎక్కడ సారీ పంతులు గారు, మా పిల్లోడికి. లోపటెలు పదా మనం బయలుదేరదాం. సరిపోతే నన్ను కొట్టేలా ఉన్నాడు. పంతులు గారు నన్ను ఆశీర్వదించండి. అదేం పంతులు గారు? పెళ్ళైన మగాడికి ఎవడు ఆశీర్వదించాడు? నాగబాబు గారిని అడుగు, ఆశీర్వదిస్తాడే మార్గురా. నాగబాబు గారినే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగు, పెళ్ళైన వాళ్ళని ఎవరిని అడుగు. నిన్ను ఒక్కడైనా ఆశీర్వదించారనుకో, నేను అన్నపూర్ణ స్టూడియో నుంచి అనంతపూర్ వరకు ముక్కు రాసుకుంటూ వెళ్తాను. తీసుకోరా. చెప్పండి అయ్యా. ఏమండి నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఏమండి నేను పెళ్లి చేసుకున్నాను, ఆశీర్వదించండి. అయ్యో బాబు గారు నేను పెళ్లి చేసుకున్నాను. పంతులు గారు నన్ను ఎవరో ఆశీర్వదించడం లేదండి. లోకం దృష్టిలోనే నీకు పెళ్ళైనట్టురా, కానీ ప్రతి మగాడి దృష్టిలో నీకు తద్దినమైనట్టురా. దరిద్రుడా, అనుభవించు దరిద్రుడా.